మండపంకి వచ్చి అందరినీ పలకరించగా పిల్లలుండి తల్లిదండ్రులు పిల్లలు లేక ఎంతోమంది ఎంతో బాధతో ఉన్నారు. కనీసం వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టే పరిస్థితిలో లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళందరూ బాధ తీర్చుకుంటూ మస్తాన్బీ అమ్మగారు అలాగే రజియా మేడం గారు ఇద్దరు వీళ్ళే సొంత డబ్బులతో ఎంతో కష్టపడి వంట కూడా అమ్మగారే చేస్తారంటే నేను కనుక్కున్నా. వీళ్ళకి ఏది వచ్చినా కానీ మోషన్స్ కానీ వాషింగ్ కానీ ఏదైనా ఏది బాత్రూమ్ అయినా మంచంలోనే అన్ని అన్ని మంచంలోనే. చూడండి ఈ ఆశ్రమం ఎన్ని సంవత్సరాల నుంచి 2015 రిజిస్ట్రేషన్ 2015 అంత ముందు నుంచి ఉంది కానీ రిజిస్ట్రేషన్ అయితే 2015లో చేశారు. రిజిస్ట్రేషన్ వదిలేయండి అంటే ఈ ఆశ్రమం 10 సంవత్సరాల నుండి మీకు అసలు ఈ థాట్ ఎట్లా వచ్చిందంట? ఇది నేను బజార్ చేస్తుంటా కొట్టుగాడికి. అయితే ఒక ముసలమ్మ ఒక ముసలయ్య వీళ్ళ సావిట్లో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు చాలా ముసలోళ్ళు అయిపోయినారు, ఎవరు పట్టించుకోలేదు. ఆ ముసలయ్య కొంచెం ఎక్కువ ఉంటాడు, ముసలమ్మ కొంచెం పొట్టిగా ఉంటుంది. 1-2 ఆ ముసలయ్య చూసుకుంటాడు. చేతగాట మోకాళ్ళు వంగాక ఈ ముసలమ్మ కడగటం కూడా చేతగాట్ల. ఈ ఖాళీ చేయమన్నారంట కొత్త సావిటి. ఖాళీ చేయమంటే ఇప్పుడు చెప్పి ఏడ్చారు నాకు. ఆ రోజే ఆశ్రమం పెట్టకముందే 15 సంవత్సరాల కిందనే వాళ్ళని తీసుకొచ్చి నేను ఆ ముసలికి ఇద్దరికి సేవలు చేసి చచ్చిపోతే మట్టి చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో అని కొంతవరకైనా మనం న్యాయం చేయగలుగుతామని చేస్తూ ఉన్నాము. చేస్తుంటే దాతల సహాయంతో నడుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దాతల సహాయంతో నడుస్తుంది ఆశ్రమం. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే పిల్లలు లేనోళ్ళు, పిల్లలు ఉండి కూడా చూడనోళ్ళు, వాళ్ళు తాగుడికి మనం బానిసలై కొంతమంది తల్లికి పట్టించుకోకుండా కూడా ఆ రోడ్డు మీద వదిలిపెడితే అలా తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడి నుంచి పోతే పెళ్లి కానోళ్ళు కూడా ఉన్నారు. అక్కడ చూడండి 1, 2 ఇంకా 5-4 ఉన్నారు. ఇలా పెళ్లి కానోళ్ళు కూడా ఉన్నారు. కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, అనాథులు, వృద్ధులు అంతా ఇక్కడే ఉన్నారన్నమాట. కాకపోతే వాళ్ళు చచ్చిపోతే మట్టి చేయటం అంతా మేమే చేస్తాము. 20 వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా 34 మేము చేసింది. అంటే నోటి మాటలు కాదు, అన్నీ ఉండి అన్నమాట. చచ్చిపోయిన వాళ్ళకు నా కూతురు నా కోడలు తానం చేపిస్తారు. చచ్చిపోయిన వాళ్ళకి మగవాళ్ళకేమో నా కొడుకు పట్టించుకుంటాడు. మసీదులో జమాయత్ వస్తారు. ముస్లిం సమాధుల్లో ఏ కులంకి ఆ కులం అడిగి ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ మేము చేస్తూ ఉంటాం. మట్టి అట్లా అంటే వీళ్ళందరూ ఎట్లా తెలిసింది ఇక్కడికి? ఒక్కొక్కసారి మట్టి చేయటప్పుడు డబ్బులు ఉండవు మా కాడ. దాచిపిల్లి రాము అని ఒక ఆయన ఉన్నాడు. అక్కడి నుంచి సైదా అని నారాయణ సైదా అంటాడు. వాళ్ళు కొంచెం చచ్చిపోయిన చెప్తే డబ్బులు వేసుకుంటారు. కాస్టింగ్ కూర్చి మేము వేసుకొని చేతికి మట్టి చేస్తూ ఉంటాం. అట్లా మీకు ఎప్పుడన్నా ఇసుకుదల అనేది ప్రాబ్లమ్స్ అనేవి ఏమన్నా వచ్చినాయా? లేదు. ఇంకా చేయాలనిపిస్తుంది. ఎంత చేసినా కానీ ఇంకా చేయాలని అనిపిస్తుంది. కానీ ఈ సేవలు మేము ఎందుకు చేయాలి అనిపించట్లా. ఎందుకంటే ఇదే ఒక్క పుణ్యం కాకపోతే ఒక పుణ్యం మనకు అక్కడ అడ్డం పడేది. ఇవన్నీ మనకు అంటే వచ్చేది కాదుగమ్మా. ఇది అందరికి తెలిసిన విషయమేగా. అంటే ఇంతమందికి పుండ్లతో గానీ రకరకాల వ్యాధులతో కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి సేవ చేయాలంటే అసలు మనం దగ్గరికి వెళ్ళాలంటేనే కొంతమంది అబ్బెచ్చి అని అంత దూరం అనేది లేదు. ఒక ముసలమ్మకైతే ఈ కొంత సునగారుతుంది. ఈడువలు ఉండే అనమాట. ఈడన్నీ ఈడువలు తీసింది. అమ్మాయి బిడ్డ ఇట్ట పండుకున్నాక ఇట్ట మనకపోతే తప్పున వాతంతా నా కడుపులో పోయిందమ్మ. అన్నది లసలసలాడుతుంది. జనమంతా భయపడుతున్నారు కర్ణ అది ఇది అని. 2 చేతులతోటి బాగా కుంకుడుగా నీళ్లు పగలబట్టి కుంకుడుగా నీళ్లు ఆ సబ్బులు వేసి బాగా రుద్ది మందు రాసింది బిడ్డ ఆ ఈపుకి. ఆ ముసలమ్మకు సచ్చిందాక సేవలు చేసినాము. మొన్న ఈ మధ్య ఈ నెలలోనే ఆ ఈపు తర్వాత వీడియోలో చూస్తారు. కానీ పండుకొని మెత్త తెలుగు మాట రావట్లేదు సరిగా. ఈ మెత్త ఇడుతుందేమో అంటే అన్న బాబాయ్ మెత్త ఇడుతుందా పుళ్ళు పడామా చూడలేము. అది ఈడోలు ఉండి తర్వాత మీ బట్టి చూస్తారు. కానీ అలా సేవలు చేసుకుంటూనే పోతున్నాము. అక్కడ చూడండి నడుము లేని ముసలం పడి ఉంది. అవతల రోడ్డు అవతల కూడా మన ముసలే. అదో దాని పక్కన కిరాయి తీసుకొని పెట్టాము. ఇప్పుడు చూడండి మీరు ఒకసారి గుడ్డలన్నీ కూడా ఇంకా కుప్ప చేసుకుంటుంది. బాత్రూమ్ అక్కడ ఉంటుంది. ఈ దుప్పట్లు ఉచ్చి వేసినాను.
ఇంకా అన్నీ ఇంకా మంచంలో ఇంకా ఏది ఇంకా లేవట్లేదు ఇంకా పండుకుంటాం కదా. ఇలాంటి వాళ్ళకే మేము 34 మట్టి చేసింది ఇలాంటి ముసలోళ్ళ కన్నా. ముసలోళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చెప్తారంటే, అమ్మ ఆశ్రమంకి వెళ్ళాము, ఈ ఆశ్రమంకి వెళ్ళామమ్మా మేము, మీ పనులు మీరు చేసుకునేటట్టయితేనే రాండి అంటున్నారమ్మా. చేసుకుంటాం లేదు. పిన్నల్లి అమ్మ ఓల్డేజ్ హోమ్, ఇది ఆయిల్ పెట్రోల్ పంపు అడ్రస్, అక్కడికి వెళ్ళండి అంటే ఆటో ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టినారమ్మ అంటే, బిడ్డలు ఆటో అబ్బాయి కూడా డబ్బులు ఇస్తా ఉంటుంది. ఆటో అబ్బాయి కూడా డబ్బులు ఇస్తుంది. ఆ రకంగా నడుపుతున్నాం మేడం గారు మేము. మీకంటే సేవా గుణం ఉంది, రజియా మేడం కూడా అదే గుణం వచ్చింది. నాకంటే ఎక్కువ అయ్యమా, నిజంగా చెప్తున్నా ఈ మాట మాత్రం. వాళ్ళ కోడిగుండు ఈ గుండు చేస్తుంటే ఒక ఆమెకి తెల్ల దుప్పటి పరిచినాం, ఈ పై పంచ దుప్పటి అంతా పేలే. ఆ వీడియో కూడా ఉంది. దుప్పటి అంతా పై పంచ అంతా ఇంకా పేలే, సందు లేకుండా. ఇంకా అలా నాకు కూడా ఎక్కుతున్నాయి ఏమంటే, తలకు 7 నీళ్లు పోసుకుంటాం కానీ అమ్మ అన్న గుండు చేసి ఆమె తానం చేపించి, ఇంకా ఇంకా ఇదే రకం. ఆమెకు కాలు లేదు, అన్ని మంచంలోనే. ఇంకా బకెట్లో ఏదైనా కానీ తీసుకొని పడేసి పళ్ళ కడిగి ఆడబెడుతుండాలా. ఆయన ఎక్కడో మాట కాదు, ఈయన వచ్చినప్పుడు చెప్పా, నువ్వే చెప్పు, నేను చెప్పడం కాదు. 4 పిలుస్తా వచ్చారు. మోసుకొని వచ్చారు, మంచం వినేశారు. అమ్మాయి అమ్మ ఇంకిద్దరు మా వాళ్ళు తెచ్చి ఏడాసిపోయింది నాకు. అమ్మ మరి వీళ్ళకి ఎక్కువ ఏజ్ ఉంది కాబట్టి మందుల విషయంలో కానీ వీళ్ళకి ఎంతో ఖర్చు అవుతుంటది. అది అంటే ఒక్కోసారి దాతలు ఇస్తారు, ఇయ్యరు. కొన్ని కష్టకాలంలో మీరు ఎలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.